మిత్రులారా, యుద్ధమైన ఆట అయినా ఆఖరికి సెఫాలజీ అయినా సమవుజ్యుల మధ్య పోటీ ఉంటేనే అది రసవత్తరంగా ఉంటుంది, ఆడియన్స్లో ఉత్కంఠ కలిగిస్తుంది. నేను ఎందుకు చెబుతున్నాను, ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సెఫాలజీ అనగానే అసలే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని దశల పోలింగు, ఇంత గ్యాపు, ఎప్పుడో 4వ తేదీ వరకు ఎదురు చూడాలి ఆ ఫలితాల కోసం అందరూ. అయితే ఎదురు చూసే ఓపిక ఉంటుందా? ఈలోపు ఒపీనియన్ పోల్స్, ఊహాగానాలు, సర్వేలు, పబ్లిక్ టాక్స్, డిబేట్లు, చర్చోపచర్చలు సాగిపోతూనే ఉన్నాయన్నమాట. అందరం చూస్తున్నాం ఎవరు ఏం చెప్తున్నారని. అయితే కొంతమంది మీద మనకి నమ్మకం ఉంటుందన్నమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ, హిజ్ పార్టీ ఇంక్లినేషన్, అతను ఏ పార్టీ వాడు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, అతని భావజాలం ఏమిటి అనేటటువంటిది కాకుండా కొంత మనకు అతను చెప్పేటటువంటి మాటల మీద క్రెడిబిలిటీ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఉన్నారన్నమాట కొంతమంది. ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ గొప్ప స్ట్రాటజిస్ట్గా ఎంతో పేరు, ఎన్నో గవర్నమెంట్లు అటు నుంచి ఇటు నుంచి అటు మారడానికి తెర వెనుక ఆయన ఒక గొప్ప వ్యూహకర్తగా పనిచేశాడని చెప్పి మనకు తెలుసు. ఈ మధ్య ఆయన మాత్రం అటు ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు లేదు, బాగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఇంకొక సెఫాలజిస్ట్ ఉన్నాడు, యోగేంద్ర యాదవ్. లాస్ట్ 35 ఇయర్స్గా ఆయన సెఫాలజీలో చాలా పేరు తెచ్చుకున్నటువంటి, ఎన్నికలు వచ్చినాయి అంటే చాలు, చాలా సంవత్సరాలుగా నేను ఆయన్ని పరిశీలిస్తున్నాను. ఎన్నికలు వస్తే ప్రతి టీవీలో ఆయన తప్పనిసరిగా చర్చలో ఆయన ఉంటాడు. ఆయన ఇచ్చేటటువంటి లెక్కలు, ఆ కుల సమీకరణాలు, ప్రాంతాల సమీకరణాలు, భాషల సమీకరణాలు, ఈ వర్గాల సమీకరణాలు, ఏది ఎటు నుంచి ఎలా జరుగుతుంది, ఈసారి ఎలా జరుగుతుంది అనేటటువంటిది చాలా కాంక్రీట్ గణాంకాలతో ఆయన విశ్లేషణ చేస్తుంటాడు. అందుకని ఇప్పుడు ఆసక్తి ఏంటంటే, అటు ప్రశాంత్ కిషోర్ అలా చెప్తున్నాడు, యోగేంద్ర యాదవ్ ఏం చెప్తున్నాడు, యోగేంద్ర యాదవ్ కూడా ఏం చెప్తున్నాడు అనేటటువంటిది మనకు తెలుసు. కానీ ఒక కాంక్రీట్గా ఆయన బల్లగుద్ది ప్రశాంత్ కిషోర్ లాగా ఎన్డీఏకి ఎగ్నెస్ట్గా ఇండియా కూటమికి ఘన విజయం వచ్చేస్తుందని చెప్పి చెప్పట్లే. ఈయన చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్పేటటువంటి లెక్క ఒక సస్పెన్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయిందనమాట. ఇప్పుడు అదే సస్పెన్స్ ఏమిటి, ఆ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది ఏమిటి, ఈయన చెప్తున్నది. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు అంటే, ఈసారి రామ్ మందిర్ కా లహర్ నహి, మోడీ కా హవా నహి. మరి ఏముందయ్యా ఆయన చెప్తున్నది, ఈ రెండు లేకపోయినా సరే, అంటే రామ మందిరం ఇష్యూ లేదు, మోడీ గాలి వీయటం లేదు. అయినప్పటికీ గతంలో 303 సీట్లు ఏవైతే బీజేపీ గెలుచుకుందో ఆ 303 సీట్లు ఖచ్చితంగా గెలిస్తే ఇంకా ఎక్కువ రావచ్చు అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. ఇది ఆయన చెప్తున్నది. ఇంకోటి ఏమిటయ్యా అంటే, మోడీగా హవా నహి, మోడీ గాలి వీయకపోయినా సరే దేశంలో ఎక్కడా మోడీ పట్ల వ్యతిరేకత లేదు, మోడీ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం కానీ ఆక్రోషం కానీ లేదు అని చెప్తున్నాడు. సో ఇది ఆయన చెప్తున్నటువంటిది. ఇంకోటి ఆయన చెప్తున్నది ఏమిటయ్యా అంటే, కొన్ని తగ్గినా సరే, అంటే ఎక్కడైతే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్కి వెళ్ళిపోయిందో బీజేపీ, చాలా రాష్ట్రాల్లో 92% సీట్లు కొట్టేసిందనమాట. అంటే శిఖరం అంచుల దాకా వెళ్ళిన తర్వాత ఇక ముందుకు వెళ్ళడానికి ఉండదు, వెనక్కి రావడమే తప్ప. సో అక్కడ ఏమన్నా 1-2 తగ్గినా సరే మేము ఈస్ట్ నుంచి సౌత్ నుంచి కవర్ చేసుకుంటాము, మేము అంటే బీజేపీ వారు అని ఆయన ఉద్దేశంలో. సో ఆయన అట్లా చెప్తున్నాడు అనమాట. అయితే యోగేంద్ర యాదవ్ ఏం చెప్తున్నాడు ఏమిటి, ఈ మధ్య యోగేంద్ర యాదవ్ కూడా అన్ని, అంటే ముఖ్యంగా ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్సు, వార్తా సంస్థలు అందరూ కూడా ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆయన చర్చల్లో పాల్గొంటున్నాడు. ఎక్కడ చూసినా సరే ఆయన తన సెఫాలజీని ముందు పెడుతున్నాడు అనమాట, ఆయన లెక్కలు ముందు పెడుతున్నాడు. నేను తాజాగా లేటెస్ట్గా ది వైర్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఆయన ఒక క్రమంగా లెక్కలు చెప్తున్నాడు. గతంలో అంటే ఎన్నికలు స్టార్ట్ కాకముందు ఎన్డీఏ ఖచ్చితంగా మెజారిటీ తగ్గినా సరే ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పాడు. అయితే 1వ దశ, 2వ దశ, 3వ దశలు ముగుస్తున్న కొద్దీ ఆయన పరిశీలనలో చాలా లెక్కల్లో తేడాలు వస్తూ కనిపించాయన్నమాట. సో ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు
అంటే ఈస్ట్ సౌత్ మేము కవర్ చేస్తాము, బీజేపీ వారు కవర్ చేస్తారని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు కదా, అందుకని ఈస్ట్ నుంచి వచ్చాడు. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి లెక్కలు చెప్పుకుంటూ వచ్చాడు. వెస్ట్ బెంగాల్లో ఏమిటంటే గతంలో 18 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఈసారి ఆ 18కి 18 రావచ్చు, లేదా 2-3 తగ్గొచ్చు, కానీ అంతకు మించడానికి అక్కడ అవకాశం లేదు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని చేల్చేటటువంటి ఘనమైనటువంటి శక్తిగా అక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పనిచేయడం లేదు. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారనమాట. సో వెస్ట్ బెంగాల్లో పెద్ద మార్పు ఏం లేదు, 1-2 సీట్లు తగ్గినా తగ్గొచ్చు బీజేపీకి. నెక్స్ట్ ఒడిశాకు వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడు, ఒడిశాలో బీజేపీ టాలీ పెరుగుతుంది. గతంలో 8 ఉంటే ఇప్పుడు ఇంకొక 4 పెరగొచ్చు. ఎందుకంటే వెస్ట్ ఒడిశాలో బీజేపీ బలంగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కోస్టల్ బెల్ట్లో కూడా, కోస్టల్ ఒడిశాకు కూడా విస్తరించింది. అక్కడ ఇంకొక 4 అంటే విధానసభ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ లోక్సభ ఫలితాల్లో బీజేపీ లాభించవచ్చు అని చెప్పి. ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం ప్రశాంత్ కిషోర్ టాలీ, అలాగే యోగేంద్ర యాదవ్ టాలీ ఎక్కడో చిన్న కలుస్తుందన్నమాట. మిగిలిన చోట పెద్దగా కలవటం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోగేంద్ర యాదవ్ అయితే మనకేం చెప్తున్నాడో మనకు తెలుసు, ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పి, వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పి చెప్తున్నాడు. ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే యోగేంద్ర యాదవ్ అక్కడ బీజేపీకి 2-3 సీట్లు వస్తే రావచ్చు, కూటమికి అంటే తెలుగుదేశం జనసేన కలిపి అక్కడ 10-15 సీట్ల దాకా మధ్యలో రావచ్చు అని చెప్పి ఒక అంచనా ఈయన వేశాడనమాట. అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి గతంలో బీజేపీకి 4 ఉంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతటినీ కూడా వీళ్ళు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ చీల్చేసుకున్నారు. కాబట్టి మరో 2 సీట్లు పెరిగినా పెరగవచ్చు బీజేపీకి అని చెప్తున్నాడు. అలాగే అక్కడ నుంచి తమిళనాడులో పెద్ద మార్పు లేదు. టోటల్ సీట్స్ 1 సీటు ఏమైనా తల్లకిందులైపోయి ఏదో ఒక విచిత్రం జరిగితే 1 సీటు ఎన్డీఏ కూటమికి దక్కేటటువంటి అవకాశం ఉందేమో కానీ లేదంటే అక్కడ పెద్ద మార్పు లేదు. అలాగే కేరళలో మార్పు లేదు, 20కి 20. అక్కడ కమ్యూనిస్టులకు వచ్చినా కాంగ్రెస్కి వచ్చినా అటు ఎన్డీఏకి వచ్చేది ఏమి లేదు. మహా అద్భుతం ఏదైనా జరిగితే 1 సీటు అది. సో అక్కడ నుంచి కర్ణాటక వస్తే కర్ణాటకలో మాత్రం మేజర్ దెబ్బ తగులుతుంది బీజేపీకి. ఫస్ట్ ఫేజ్లో చాలా బాగా స్కోర్ చేసింది, కానీ సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి అంతా కూడా ఉతల్పుతలు అయిపోయింది, తలకిందులు అయిపోయింది. దాదాపు 14 సీట్లు అక్కడ బీజేపీకి నష్టం రావచ్చని. అలాగే యూపీలో 80 సీట్లలో గతంలో బీజేపీ 64, మిత్రపక్షాలతో కలిసి 72 సాధించుకుంది. కానీ అనేక కారణాలు చాలా చెప్పాడు ఆయన యూపీ గురించి. అనేక కారణాల రీత్యా అక్కడ 50 కంటే మించకపోవచ్చు అనేటటువంటిది. అంటే అక్కడ దాదాపు 22 గతం కంటే ఇప్పుడు తగ్గిపోతుందన్నమాట ఈ ఎన్డీఏ టాలీ. బీహార్లో చాలా రాజకీయ మార్పులు, అక్కడ నితీష్ కుమార్ డేలా పడిపోవడం, ఆయన ఓన్ క్షేత్రంలోనే కార్యకర్తలు, నాయకులు, చాలామంది ప్రజలు కూడా ఆయన పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అక్కడ తేజస్వి యాదవ్ మాత్రం చండప్రచండంగా ఎదుగుతున్నాడు. అఖిలేష్ యాదవ్ కంటే, యూపీలో అఖిలేష్ యాదవ్ కంటే బీహార్లో తేజస్వి యాదవ్ లోకప్రియత అంటే పాపులారిటీ బాగా పెరిగిపోయింది అని చెప్పి. ఎందుకంటే ఆయన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను స్వయంగా చేసినటువంటి పనులు ప్రజల హారతులు పడుతున్నారు అతనికి ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి. అతను చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి నాయకుడిగా యోగేంద్ర యాదవ్ చెప్తున్నాడు. అందుకని అక్కడ బీహార్లో 24కి మించి ఎక్కువ రాకపోవచ్చు బీజేపీ. కానీ హర్యానాలో గతంలో 10కి 10 బీజేపీ, కానీ ఈసారి మొత్తం అక్కడ బోల్తా పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 6 అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది, 4 చాలా పోటాపోటీగా ఉన్నాయి, 4 కూడా బీజేపీ ఓడిపోవచ్చు అని చెప్పి. రాజస్థాన్లో ఈసారి 8-10 దాకా నష్టం జరగవచ్చని. అలాగే గుజరాత్, ఎంపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో పెద్ద తేడా లేకపోయినా 1-6 బీజేపీకి తగ్గినా పెరిగేటటువంటి అవకాశం లేదు ఈ రాష్ట్రాల్లో. సో తగ్గిన ఒక 10 స్థానాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి. మహారాష్ట్రలో అయితే 20 స్థానాలు పైగానే బీజేపీ ఎన్డీఏ కూటమి కోల్పోయేటటువంటి అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తూ ఉంటుంటే ఇటు ఈస్ట్లో సౌత్లో ఏమైతే వాళ్ళు గెయిన్ చేస్తామనుకుంటున్నారో 20-25 కంటే ఎక్కువగా గెయిన్ చేయట్లేదు, కానీ నష్టపోయేవి మాత్రం 100. యోగేంద్ర యాదవ్ బల్లగుద్ది చెప్తున్నాడు ఏమిటి అంటే బీజేపీకి ఓన్గా గవర్నమెంట్ని ఫామ్ చేసేటటువంటి కంప్లీట్ మెజారిటీ అయితే రాదు. 272 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ ఓన్గా సాధించే అవకాశం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు బీజేపీ ఏమైనా దగ్గరికి వస్తే రావచ్చే, కానీ అది కూడా అనుమానమే. 272 ఫిగర్ టోటల్ ఎన్డీఏకి
చేరుకుంటే దరిదాపులకు చేరుకుంటుందేమో కానీ 272 కంటే తక్కువగానే ఉండవచ్చు అనేటటువంటిది ఆయన చాలా సస్పెన్స్లో పెట్టి వదిలేశాడు. అంటే ఇంచుమించు 100 స్థానాలు తగ్గొచ్చు అంటే దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. కొంచెం అటు ఇటుగానే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చేసారు. ఒకవేళ ఏమన్నా తగ్గిన ఆంధ్రప్రదేశ్ లాంటిది ఒక మేజర్ గని ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద భరోసాగా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడితో మంతనాలు జరుపుతున్నారని, బిజు జనతాదళ నాయకులతో మంతనాలు జరుపుతున్నారని, నాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా వాళ్ళు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా కేంద్రంలో ఈసారి సంకీర్ణం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇటు యోగేంద్ర యాదవ్ లాంటి అంటే 35 సంవత్సరాలుగా ఆయన చెప్తున్నటువంటి సెఫాలజీ అది చూస్తే మనం ఆ చరిత్ర అంతా ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి చూసిన తర్వాతే ఆ క్రెడిబిలిటీ మనం ఇస్తున్నాం అన్నమాట. ఆయన ఇంకో మాట చెప్పాడు ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడా వాళ్ళ టీం ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన కూర్చొని ఆయన పరిశీలన చేసి ఆయన విజ్ఞతని బుద్ధిని జోడించి చెప్తున్నాడు. మేము మా టీం అంతా తిరిగాం, 1000 కిలోమీటర్లు నేను స్వయంగా తిరిగాను, కాబట్టి నేను చూసిన ఈ లెక్కలు ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పి యోగేంద్ర యాదవ్ చెప్తున్నాడు. కేంద్రంలో ఖచ్చితంగా సంకీర్ణమే ఏర్పాటయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పాటు చేస్తుందా, ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుందా అనేటటువంటిదే ఇప్పుడు చాలా టెన్షన్ పుట్టించేటటువంటి విషయం అనమాట. జూన్ 4వ తేదీన మాత్రమే మనకి ఏ విషయం అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.